సింహాద్రి సార్ చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కులగణనే ఇప్పుడు హాట్ టాపిక్. ఎన్నికలు నిర్వహించాలి, పంచాయతీరాజ్ ఎన్నికలకు సైతం కులగణన తర్వాత నిర్వహించాలనేది అందరి డిమాండ్ వస్తుంది. సో దీనిపైన రాహుల్ గాంధీ ఆల్రెడీ కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామనేది చెప్తున్నారు. బట్ రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపిస్తలేదు. దీనిపైన మీరు ఏమంటారు? యాక్చువల్గా 2024 ఎలక్షన్స్ మనం ఒకసారి ఎగ్జామిన్ చేస్తే గత 75 సంవత్సరాలుగా చర్చించిన అంశం మొదటిసారి ఈ ఎలక్షన్స్లో రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున సామాజిక న్యాయం, కాస్ట్ సెన్సస్ మీద క్యాంపెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా రాజ్యాంగం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, ఎకనామిక్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ వీటి కేంద్రంగా పెద్ద ఎత్తున దేశంలో క్యాంపెయిన్ చేయడం జరిగింది. క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఈ 75 సంవత్సరాల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్కు ఏమాత్రం ప్రభుత్వ రంగం లోపల అవకాశాలు రాలేదు. వాళ్ళ జనాభా ప్రపోర్షనేట్లో అవకాశాలు రాలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తే అతను ఏమంటాడు అని అంటే, దేశంలో దాదాపు 200 కంపెనీలను మేము ఎగ్జామిన్ చేస్తే 200 కంపెనీలలో ఎక్కడ ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కేంద్రంగా ఈ ఇండస్ట్రీస్ కానీ ఈ కంపెనీలు కానీ లేవు అని స్పష్టంగా చెప్తాడు. ఓకే. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ అతను చెప్తాడు, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు మీడియా వాళ్ళని అడుగుతాడు, ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరన్నా ఉన్నారా, చేతులు లేపండి అని చెప్పి అడుగుతారు. ఒక్కరు కూడా చేతులు లేపలేదు. అంటే జర్నలిస్టులలో కూడా ఒక్కడు కూడా బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి లేరు. అంటే కులం ఎంత ప్రాధాన్యత ఉన్నది ఈ దేశంలో అనేది అక్కడ మనకు స్పష్టంగా కనపడుతుంది. జర్నలిస్టులు అండ్ ఛానల్స్ లోపల కూడా మీరు బ్యాక్వర్డ్ క్లాస్, ఛానల్స్ అధినేతలు. ఎలక్షన్లో ఒకసారి ఒక అమ్మాయిని అడుగుతాడు, మీదేం కాస్ట్, చెప్తుంది నేను ఫలానా కాస్ట్. నువ్వు ఎన్నడూ ఛానల్కి యజమానివి కాలేవు అని చెప్తాడు. ఎందుకంటే ఈ కులం బ్యాక్గ్రౌండ్. ఈ కాంటెక్స్ లోపల మనం ఒకసారి మండల్ కమిషన్ ఫస్ట్ రికమెండేషన్ చూస్తే, ఫస్ట్ రికమెండేషన్ ఏం మాట్లాడుతుందంటే, ఈ దేశంలో 2 ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. చాలా అత్యంత ప్రధానమైన సమస్యలు. ఒకటి పేదరికం, పావర్టీ. రెండోది సామాజిక వెనుకబాటుతనం అని అంటాడు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ అని అంటాడు. అంటే పేదరికం ఎంత ప్రాధాన్యత ఉన్న సమస్యను ఈ దేశం లోపల, అంతే ప్రాధాన్యత కలిగిన సమస్య సామాజిక వెనుకబాటుతనం. ఈ రెండింటికి కారణం ఏంటిది అని అంటే సామాజిక వెనుకబాటుతనం అండ్ పేదరికం. ఈ రెండింటికి కారణం కులమే అని అంటాడు. ఫస్ట్ రికమెండేషన్, కులం వల్లనే యు ఆర్ పోర్, నువ్వు పేదరికంలో ఉన్నావు, కులమే నిన్ను పేదరికంలో ఉంచింది. నీ లోపల కెపాసిటీ లేదని కాదు, కెపబిలిటీ లేదని కాదు, నీ దగ్గర ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి, చేస్తున్నావు, అయినా కానీ నువ్వు అడ్వాన్స్ అవ్వట్లేదు. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ కాస్ట్. అంటే ఒక కనిపించని ఫోర్స్ నిన్ను వెనుకకు నెట్టేస్తున్నావు. అంటే తనలో టాలెంట్ ఉంటే ముందుకు ఎదగొచ్చు కదా సార్? ఎదగొచ్చు, కానీ వ్యవస్థ ఎట్లా తయారై కూర్చున్నదంటే ఇలాంటి ఫోర్సెస్ను ముందుకు రానియకుండా అడ్డుకునే వ్యవస్థ. ఒక రాజకీయ రంగం తయారై కూర్చుంది, ఒక బ్యూరోక్రాటిక్ రంగం తయారై కూర్చున్నది, ఒక పాలనా రంగం తయారై కూర్చున్నది. వాటికి కొన్ని ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఆ ఇంట్రెస్ట్ల కేంద్రంగానే దేశాన్ని నడుపుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈ సామాజిక వర్గాల నుంచి ఏమాత్రం ముందుకు వస్తున్న స్థితి లేకుండా తయారై కూర్చున్నది. కాబట్టి కాస్ట్ సెన్సస్ అనేది చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశం అని చెప్పి ఒకవైపు రాహుల్ గాంధీ గారు క్యాంపెయిన్ చేస్తున్నారు. అదేవిధంగా 1 year క్రితమే సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్ గారు నేషనల్ ఎగ్జిక్యూటివ్ 2023 మార్చిలో కలకత్తాలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. నేషనల్ ఎగ్జిక్యూటివ్ నేను కూడా అందులో నేను మన దేశంలో పెద్ద ఎత్తున కాస్ట్ సెన్సస్ మీద, అంటే ఈ బ్యాక్వర్డ్నెస్ మీద మనం పోరాటం చేయాల్సి వస్తుంది. ఎదిగిన కులాల మీద పోరాటం కాదు ఇది, వెనుకబాటుతనం మీద పోరాటం చేయాలి. వెనుకబాటుతనం మీద పోరాటం చేయాలంటే వీళ్లకు ప్రాధాన్యత కల్పించే వైపు ప్రభుత్వ పథకాలను ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అటువైపు మనం క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నిర్ణయం తీసుకొని యూపీలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ అనేది జరిగింది. సో వీళ్ళిద్దరు జోడీ, రాహుల్ అఖిలేష్ జోడీ ఇండియా గఠబంధన్లో భాగంగా, ఇండియా అలయన్స్లో భాగంగా దేశంలో ఎలక్షన్స్ జరిగినాయి. ఆ ఎలక్షన్స్ లోపల మొదటిసారి
75 సంవత్సరాల తర్వాత కాస్ట్ సెన్సస్, సామాజిక న్యాయము, రాజ్యాంగము ప్రధానమైన ఎజెండాగా దేశం ముందు నిలబడ్డది. ఈ ఈ ఎజెండాకు బీజేపీ పూర్తిగా వ్యతిరేకం. కానీ ఈ ఎజెండాను తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది కాబట్టి బీజేపీ కూడా ఈ ఎజెండాలకు అంటే మరి ఇండియా అంటే ఈ పద్ధతిన వెళ్తే మరి ఇండియా కూటమి సరైన సీట్లు పొందలేక అధికారంలోకి రాలేదు కదా, మరి దీన్ని జనం నమ్మలేదంటారా? బీజేపీ ఏదైతే హిందుత్వ పేరు మీద క్యాంపెయిన్ చేసిందో దాన్ని జనం స్వీకరించే స్థితిలో లేరు. జనానికి డే టు డే సమస్యలు చాలా బలంగా ముందుకు వచ్చినాయి. వాళ్ళ పేదరికం వల్లనో, వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ పరిస్థితి వల్లనో, వాళ్ళ ధరల పెరుగుదల మీదనో, లేకపోతే వాళ్ళకు జరుగుతున్న వివక్ష కేంద్రంగానో, వాళ్ళకి అవకాశాలకు దూరంగా నెట్టబడటం వల్లనో ఇదొక డైమెన్షన్ అయితే, ఇంకో డైమెన్షన్ వాళ్ళు 400 పార్ అనే ఒక నినాదం ఇచ్చినప్పుడు అందులో ఉన్న కొంతమంది వాళ్ళు ఏమని క్యాంపెయిన్ చేశారని అంటే, మీకు 400 ఎందుకు కావాలని అంటే మేము రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నాం అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే కల్లా దాని చుట్టూ ఒక అంబేద్కరు, ఆ రాజ్యాంగం ద్వారా బెనిఫిట్ పొందిన సామాజిక శక్తులు ఈ వెనుకబడిన సమాజాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్యాంట్ షర్ట్ వేసుకొని ప్రజల ముందు కనపడుతున్నారు అంటే రాజ్యాంగం చేపట్టి, ఈరోజు చదువుకొని ప్రభుత్వ రంగంలో చిన్న ఉద్యోగం చేస్తున్నారంటే ఇది రాజ్యాంగం చేపట్టి, ఈరోజు మీ మీడియా ముందు కూర్చొని మాట్లాడడానికి ఒక అవకాశం వచ్చిందంటే రాజ్యాంగం చేపట్టి. ఒక రాజ్యాంగం ఒక ఐడెంటిటీ ఇచ్చింది, రాజ్యాంగం ఒక వాయిస్ ఇచ్చింది, రాజ్యాంగం ఈ ప్రపంచానికి మేము కూడా అని చెప్పుకునే అవకాశాన్ని ఏర్పరిచింది. అలాంటి రాజ్యాంగాన్ని, అంబేద్కర్ గారు నాయకత్వంలో వచ్చిన రాజ్యాంగాన్ని వీళ్ళు ఖతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనువాద దృక్పథాన్ని, మనువాద రాజ్యాంగాన్ని తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వీళ్ళను ఓడించకపోతే దేశం మొత్తం చాలా తీవ్రమైన ఇబ్బందులు కూరుకుపోయే అవకాశం ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని మొత్తం భంగం చేసే అవకాశం ఉన్నది, మొత్తం నాశనం చేసే అవకాశం ఉన్నది. భారతదేశాన్ని వెనుకకు తీసుకుపోయి ఇంకా 100-200 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయి ఈ దేశాన్ని వెనుకబాటుతనానికి గురి చేసే ప్రమాదం ఉందని చెప్పి గుర్తించారు. కాబట్టి ఎంబీసీసు, దళితులు, బ్యాక్వర్డ్ క్లాసులు, ఫార్వర్డ్ కాస్ట్ కూడా 16% ఫార్వర్డ్ కాస్ట్ కూడా ఇండియా అలయన్స్లో భాగంగా నిలబడ్డది. యూపీలో అంటే పూర్తిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి రాలేదు కదా అని, కానీ ఒక ప్రమాదాన్ని ఆపగలిగింది యూపీ మోడల్, యూపీ ఎలక్షన్ మోడల్ అవుతున్నదో అఖిలేష్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వచ్చే మోడల్ మెజారిటీని అడ్డుకోగలిగిందంట. భారతదేశం ఒక ప్రమాదంలో ఇరుక్కపోతుండే, ప్రమాదం నుంచి కొంత ఆగగలిగింది. ఏదైతే బీజేపీ 400 సీట్లు రీచ్ అవుతాయి, బీజేపీ 400 సీట్ల డైమెన్షన్ ఒకటి, బీజేపీ మీకు 80కి 80 గెలుస్తాం యూపీలో అని చెప్పి అనుకున్నాం. కానీ దాన్ని 80 కాదు 33కు నెట్టేయగలిగినారు. వీళ్ళు 43-44 సీట్ల వరకు ఇండియా అలయన్స్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఊహించని దెబ్బ యూపీలో జరిగింది, తగిలింది వాళ్ళకి. తగిలింది కాబట్టే వాళ్ళు కొంత హాల్ట్ అయ్యి ఈరోజు డెమోక్రాట్స్, ప్రజాస్వామికవాదులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారంటే అది ఉత్తరప్రదేశ్ గెలుపులో భాగమే. ఉత్తరప్రదేశ్లో ఈ ఇండియా అలయన్స్ గెలుపు భాగమే. సార్ ఇప్పుడు మీరు పీపుల్స్ కమిటీ పేరు మీద ఒక కార్యాచరణ రూపొందించారు, దానికి కమిటీలు అధ్యయనం అనేది గత కొంతకాలంగా జరుగుతుంది. ఈ పీపుల్స్ కమిటీలో కులగణన కోసం ఏం అధ్యయనం చేశారు, సర్కారుకు ఏం నివేదించారు? పీపుల్స్ కమిటీ అండ్ కాస్ట్ సెన్సస్ అని చెప్పి మేము కొంతమంది ప్రొఫెసర్లు, హైకోర్టు జస్టిస్ ఉన్నారు, అందులో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. మేము ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి ప్రభుత్వము కులగణన చేస్తా అని చెప్పి ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేయడం జరిగింది. 6 నెలల్లో కులగణన చేసి పంచాయతీ ఎలక్షన్స్ పోయినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ పెంచుతామని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మేము ఏమనుకున్నామంటే దీనికి రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది, రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ కమిటీలో భాగంగా మేము వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసినాం, డిప్యూటీ సీఎం గారిని కలిసినాం, మినిస్టర్స్ని కలిసినాం, ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి ఒక ప్రయత్నం చేసినాం. మీ ప్రామిస్ చేసినారు, మీ ప్రామిస్ నిలబెట్టుకోండి. రాహుల్ గాంధీ గారు దేశంలో ప్రామిస్ చేసినారు, వారి క్యాంపెయిన్లో భాగంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుకొస్తున్నది. కాబట్టి మీ బాధ్యతలో భాగంగా దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పడం జరిగింది. వాళ్ళు క్యాబినెట్లో వాళ్ళు పాజిటివ్ స్పందించారు. దాని తర్వాత అసెంబ్లీలో అంటే ఓన్లీ తీర్మానం మాత్రమే చేసినట్టు కదా, బిల్లు కాదు కదా. క్యాబినెట్లో తీర్మానమే చేసిండ్రు, అసెంబ్లీలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి అది కూడా చాలా వెనక ముందు అవుతూ. ఓకే, ఒకవైపు పార్టీ కమిట్ అయినా కానీ నాయకత్వం కొద్దిగా ఎందుకో వాళ్ళు
వాళ్ళు అంత సుముఖంగా కనిపించలేదు. ముఖ్యమంత్రి గారు కూడా కొంత ఇబ్బంది పడ్డట్టు కనిపించింది. అంటే వీళ్ళకి కాస్ట్ సెన్సస్ చేయాలని అంటే వీళ్ళు కాస్ట్ సర్వే చేయాలంటే వీళ్ళు ఇబ్బంది అనేది మనకు స్పష్టంగా కనపడలేదు. సార్ వేణు యాదవ్ గారు, మీరు కూడా పీపుల్స్ కమిటీలో మెంబర్గా ఉన్నారు, మీ వాయిస్ కూడా వినిపించారు. ఇంతకీ మీరు ఏం అధ్యయనం చేశారు, దానివల్ల ఈ పీపుల్స్ కమిటీ ఏం నివేదించింది, మీ అభిప్రాయం ఏంది సార్? ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిందో ఆ డిక్లరేషన్ మేనిఫెస్టోను అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి అత్యంత ప్రధానమైన విషయం మీద ఒక డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కుల గణన చేసి 6 నెలల్లో అది పూర్తి చేసేసి ఏంది కామారెడ్డిలో ఏం చెప్పారు? డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ కులగణన వెంటనే చేపడతాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపట్టి బీసీలకి 42% స్థానిక ప్రభుత్వాల్లో రిజర్వ్ చేసి ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అది అమలు చేయమని చెప్పేసి మా పీపుల్స్ కమిటీ ఆన్ కాస్ట్ సెన్సస్ గౌరవ సభ్యులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్స్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, జడ్జెస్ ఇందులో సభ్యులుగా ఉండి అనేక ఇంతకుముందు గత రాష్ట్రం ఏదైతే బీహార్లో కులగణన చేపట్టారు, ఆంధ్రప్రదేశ్లో చేశారు, కర్ణాటకలో చేశారు, ఈ రాష్ట్రాల్లో ఏ విధంగా కులగణన చేయబడింది, వాళ్ళు ఎదుర్కొన్న వివిధ రకాల సమస్యలు ఏంటి, న్యాయపరమైన చిక్కులను ఏ విధంగా అధిగమించారన్న విషయం మీద మా కమిటీ సభ్యులు చాలా లోతైన అధ్యయనం చేసేసి వివిధ అంశాలను డ్రాఫ్ట్గా తయారు చేసుకొని గవర్నమెంట్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రికి సూచనలు చేయడం జరిగింది. దాని మేరకు బీసీ కమిషన్కు ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ పీపుల్స్ కమిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సభ్యులతో ఒక చర్చలు జరిపి ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు ఒక సర్క్యులర్ ఇచ్చింది. అందుమేరకు ఆ బీసీ కమిషన్ కూడా ఈ కమిటీ సభ్యులను 2 సార్లు చర్చలకు ఆహ్వానించి సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. గౌరవ సభ్యులందరూ కూడా అత్యంత ప్రధానమైన అంశాల పట్ల కమిషన్కు సూచనలు చేశారు. అయితే దాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ఎందుకో ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందన అంటే వేగంగా చర్యలు చేపడతలేదు. ఇది చాలా ప్రధానమైన అంశము. ఒక డిక్లరేషన్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టమైన హామీని బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చింది కాబట్టి అంతే స్థాయిలో సీరియస్గా దృష్టి పెట్టి చర్యలు చేపడితే ఒక 2-3 నెలల్లోనే కులగణన చేపట్టి దాన్ని పూర్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం దాని మీద ఎందుకో చిత్తశుద్ధి చేపట్టలేదు. అంటే ఆల్రెడీ రాహుల్ గాంధీ డైరెక్ట్గా చెప్పాడు కదా కులగణన దానికి. జాతీయ నాయకత్వం విధానం ఒక రకంగా ఉంది, రాష్ట్ర నాయకత్వం యొక్క విధానం వేరుగా ఉంది. జాతీయ నాయకత్వం ఆదేశాలను స్పష్టంగా రాష్ట్ర నాయకత్వం కనుక పాటించి ఉంటే ఖచ్చితంగా రాష్ట్రంలో కులగణన జరిగి తీరుతుంది. అది జరపకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మాత్రం బీసీ సామాజిక వర్గాలు చాలా పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంది. ఆ నష్టాన్ని భరించడానికి బీసీ సామాజిక వర్గాలు సిద్ధంగా లేవు. ఆ వర్గాలు ఆ నష్టాన్ని అంచనా వేస్తున్నాయి. వాళ్ళు స్పందించడానికి కులాల పరంగా, బీసీ సంఘాల పరంగా, ఉద్యోగ సంఘాల పరంగా, మేధావుల పరంగా స్పందించి ప్రభుత్వం మీద తమ రావాల్సిన వాటాను సాధించుకోవడానికి. అంటే మీరు గత ప్రభుత్వంలో 34 నుంచి వెళ్ళి 18%కి పోయింది, మరి అప్పుడు ఏం చేశారు? గత ప్రభుత్వాల్లో కూడా పోరాటాలు జరిగినాయి, జరగలేదని కాదు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి దాని మూల్యం చెల్లించుకుంది. ఈ ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం అది మేము చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది కనుకనే ప్రజలు ప్రధానంగా ఓబీసీ సామాజిక వర్గాల కులాల వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి అటువైపు వెళ్ళారు. ఇచ్చిన హామీని నెరవేర్స్తే ఆ సామాజిక వర్గాలకు గతంలో 75 సంవత్సరాలుగా జరిగిన నష్టాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు. దాని మీద కులగణన మీద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి, దాని కులగణన పూర్తి చేయాలి. బీసీ సామాజిక వర్గాలకు ఏదైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పైన ఉంది, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పైన కూడా ఉంది. సార్ సింహాద్రి సార్, మీరు చాలా అధ్యయనాలు చేశారు, చాలా వరకు మీరు కులగణన పైన ఇంకా మిగతా అంశాలపైన మీరు బాగా స్టడీ చేస్తున్నారు. అంటే చాలామందికి డౌట్ ఏంటంటే కులాలు పోవాలి, కులాలు అంతరించాలన్నది